ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. నిన్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ అయితే జరిగింది వరల్డ్ కప్లో. ఇది T20 వరల్డ్ కప్ అనమాట. సో 2 years ఒకసారి జరుగుతుంది. 2024 జరిగింది, మళ్ళీ 2026 అయితే జరుగుతుంది. విషయంలోకి వెళ్ళిపోతే నిన్న సంజు శాంసన్ అదరగొట్టాడు. మళ్ళీ 8-9 runs కొట్టాడు. కొంచెం సెంచరీ మిస్ అయింది. పోయినసారి కూడా సెంచరీ మిస్ అయింది, ఒక 2 runs 3 runs తేడాతో. నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే, అభిషేక్ శర్మ అసలు వాడిని ఎందుకు తీసుకుంటాను నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. చెత్త బ్యాటింగ్ అసలు అతను. ఒకవేళ అభిషేక్ శర్మ ఫ్యాన్స్ ఉంటే ఫీల్ అయినా నాకు నో ప్రాబ్లం. సో ఎందుకంటే నాకు ఇండియా ఇంపార్టెంట్. అభిషేక్ శర్మనో, రోహిత్ శర్మనో, ఇట్లా శర్మలో లేదంటే వేరే వాళ్ళు నాకు ఇంపార్టెంట్ కాదు. అలా నేను ఎవరిని ఇన్సల్ట్ చేయట్లేదు. అసలు చెత్త బ్యాటింగ్ ఎవరిది ఉందంటే అది అభిషేక్ శర్మదే. ఎందుకు ఇలా అంటున్నానంటే, చూడండి 9 runs అంట. మరి సెమీఫైనల్ మ్యాచ్ ఆడి 9 runs, అది ఓపెనర్ బ్యాట్స్మెన్. మరి ఇంకా మీరే చెప్పండి. అలానే మిగతా వాళ్ళు ఆడలేదా అంటే ఆడతారు, కానీ ఇతను ప్రతి మ్యాచ్లో డిసప్పాయింట్మెంట్ చేసుకుంటానే వస్తున్నాడు. ఒక మ్యాచ్ అయితే అనుకోవచ్చు, ప్రతి మ్యాచ్లో డిసప్పాయింట్మెంట్ చేస్తున్నాం. ఇతనికి ఎందుకు ఛాన్స్ ఇస్తాను నాకైతే అర్థం కావట్లేదు. సంజు శాంసన్ పెట్టి ఇతని బదులు వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినా బాగుండేది. లైక్ మళ్ళీ విరాట్ కోహ్లీ గారిని తీసుకురావచ్చు. ధోని పోనీ రిటైర్ అయిపోయారు అనుకోండి, పోనీ కొత్త ప్లేయర్స్కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. లేదా మన వైభవ్ ఉన్నాడు, ఆ వైభవ్కి ఛాన్స్ ఇవ్వచ్చు కదా. ఇవ్వకుండా ఇలా రొట్ట ఫ్యామిలీకి ఇవ్వడం నాకైతే నచ్చలేదు. సో మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఎట్టకేలకు ఒక 7 runs తేడాతో అయితే ఇంగ్లాండ్పై మనం అయితే గెలిచాం. సో మనకి న్యూజిలాండ్కి ఫైనల్ అయితే జరగబోతుంది. ఫైనల్ రోజు అప్డేట్స్ అయితే ఇస్తాను మీకు నేను. సో ఇలా అనమాట. నాకు కొంచెం ఈ మధ్య ఏమనిపిస్తుంది అంటే, టీంని సరిగ్గా సెట్ చేయట్లేదు మన ఇండియా వాళ్ళు. ఇంత ముందులాగా టీములు అయితే ఇప్పుడు లేదు. అప్పుడు కోహ్లీ ఉన్నప్పుడు, ధోని ఉన్నప్పుడు టీమ్స్ ఇప్పుడు పెద్ద అయితే నాకు అనిపించట్లేదు. ఆ శివం డూబే, ఈ హార్దిక్ పాండ్యా అండ్ ఇటు వచ్చి సంజు శాంసన్, ఇలాంటి కొంచెం మంచి ప్లేయర్స్ తప్పించి దాంట్లో నాకు ఆ అభిషేక్ శర్మ పెద్ద వరస్ట్. ఇంకా కొంతమంది ఉన్నారులేండి. బౌలింగ్ పర్లేదు, బౌలింగ్ బొమ్రా ఉన్నాడు కాబట్టి పర్లేదు. అండ్ అటు నుంచి వచ్చేసి అక్షర్ పటేల్ కూడా బాగానే బౌలింగ్ వేస్తాడు. సో అతను కూడా పర్లేదు. బౌలింగ్ సెక్షన్ ఏమో కానీ బ్యాటింగ్ సెక్షన్లో నాకైతే అభిషేక్ శర్మ బ్యాటింగ్ నచ్చలేదు. సో మీలో ఎంతమందిని అలా ఫీల్ అయ్యారో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. నేను రెగ్యులర్ వీడియో చేయట్లేదు, సారీ, కొంచెం టాపిక్ దొరక చేయట్లేదు. కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇక్కడ నుంచి రెగ్యులర్ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్, ఐ లవ్ ఇండియా. థ్యాంక్ యూ.